ప్రైజ్ లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము తేదీ జూలై 25, 2025. కీర్తనల గ్రంథము 37వ అధ్యాయము 5వ వచనము. నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. ఆమేన్. ఒకప్పుడు నేను అనుకునేదాన్ని, ఒక విషయం గురించి ప్రార్థన చేసిన తర్వాత ఆ విషయం నెరవేరడానికి మానవపరంగా నేను చేయగలిగిందంతా చేయాలి అని. అయితే దేవుడు సరైన మార్గాన్ని బోధించాడు. ఎలాగంటే, నేను చేసే ప్రయత్నాలు ఆయన పనికి ఆటంకాలు తప్ప మరేమీ కాదని. ఒకసారంటూ ప్రార్థించి తప్పకుండా అది జరుగుతుందని నమ్మినట్లయితే ఆత్మలో స్తుతులు చెల్లిస్తూ వేచి ఉండాలని, ఆయన ఏదైనా చెప్తే చెయ్యాలని నాకు నేర్పించాడు. కానీ చేతులు ముడుచుకొని కూర్చోవడం, ఏమీ చేయకుండా కేవలం దేవుని మీద భారం వేసి ఊరుకుండడం మనకి రుచించదు. పోరాటంలోకి మనం స్వయంగా దూకాలన్న శోధనను తట్టుకోవడం కష్టం. నీళ్లలో మునిగిపోతున్నవాడు తనను రక్షించడానికి వచ్చిన వాడిని తానే రక్షించాలని ప్రయత్నిస్తుంటే వాడి ప్రాణాలు కాపాడటం ఎంత కష్టమో మనకు తెలుసు. అలాగే మన పోరాటాలు మనమే పోరాడుతూ ఉంటే మన పక్షంగా యుద్ధం చేయడం దేవునికి కష్టమైపోతుంది. మనం జోక్యం కలిగించుకోవడం ఆయన్ని అడ్డగించినట్లే. ఇహలోకపు శక్తులు చురుకుగా పనిచేస్తుంటే ఆత్మశక్తులు మెదలకుండా ఊరుకుంటాయి. ప్రార్థనకి జవాబు ఇవ్వడానికి దేవుడు కొంత సమయం తీసుకోవచ్చు. ఈ సందర్భాల్లో దేవుడికి మనం అస్సలు అవకాశమే ఇవ్వం. ఒక గులాబీ పువ్వుకి రంగు వేయడానికి, ఒక దేవదారు చెట్టును పెంచడానికి, గోధుమ పొలాల్లోంచి రొట్టెలు తయారు చేయడానికి కొంత సమయం కావాలి. ముందు భూమిని మెత్తన చేయాలి, పదును చేయాలి, ఎరువు వేయాలి, నీటితో తడపాలి, మొలకెత్తడానికి వేడిమి కావాలి. ఇవన్నీ చేశాక దేవుడు మొలకల్ని మొలిపిస్తాడు. వాటికి ఆకుల్ని, కంకుల్ని అమరుస్తాడు. చివరికి కొంతకాలం గడిచాక ఆకలి కడుపుకి రొట్టెలు తయారవుతాయి. దీనంతటికీ కూడా కొంతకాలం పడుతుంది. అందుకే మనం విత్తనాలు చల్లుతాం, దున్నుతాం. తర్వాత కొంతకాలం నమ్మకంతో ఎదురు చూస్తాం. దేవుని పనంతా పూర్తి అయ్యేదాకా కనిపెడతాం. దేవునికి తన పని చేయడానికి సమయాన్ని ఇస్తాం. మన ప్రార్థనా జీవితాల్లో కూడా ఇదే పాఠాన్ని మనం నేర్చుకోవాలి. ప్రార్థనలకు జవాబు ఇవ్వడానికి దేవునికి కొంత సమయం ఇవ్వాలి. దేవుడిచ్చిన ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకొని ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుందాం. అట్టి కృపా ధన్యత దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన వినికిడి యందు దీవించునుగాక. ఆమేన్.